హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డి గారు 18,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందంటారు? ఏ ప్రభుత్వాలు అంటే ఏం చెప్పలేం కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? బాగానే ఉందంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఓకే. తర్వాత వచ్చేసి ఎందువల్ల లేవు, సచివాలయం ఫిలప్ చేశారు. తర్వాత ఉండాలి కదా, డిఎస్సి ఇవ్వలేదు, ఈ రోజు ఇచ్చారు. సున్నాలు ఉన్నాయి అన్ని జిల్లాలకి. అది చాలా ఘోరమైన పరిస్థితి. వాస్తవంగా అందులో కనుక్కుంటే చాలా స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు చేసేటువంటి కింద టీము మరి ఖాళీలు ఉండి డిఈఓలకు ఇవ్వట్లేదో తెలియదు కానీ ప్రతి స్కూల్లో సింగిల్ టీచర్లు ఉన్నారు, చాలా బళ్ళు. అందుకని నిరుద్యోగులు చాలా మంది చచ్చిపోతారు కూడా. ఇప్పుడు దాకా చాలా మంది అవనగడ్డలో డబ్బులు ఖర్చు పెట్టారు. నేను కూడా బిఎస్సి బిఈడి చదివా. ఆ పోస్టులు సున్నా చూసేసరికి నేను కోచింగ్ బాగాలేదు కాబట్టి బాధపడ్డంలా. కోచింగ్ లో వేలకు డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఇది చెప్పేటువంటి వ్యక్తులు, అధికారులు సీఎం గారికి తెలియజేయాలి. అది రియల్ గా తెలియజేయకుండా ఇట్లా జరిగితే మాత్రం ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో టీచర్లు లేకపోవడం వల్ల కుంటుతనం కూడా ఏర్పడుతుంది. బళ్ళు బాగా చేశాడు, ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు సీఎం గారిని. బళ్ళు బాగున్నాయి కానీ మరి టీచర్లు కూడా ఉండాలి కదా, అది మైనస్. అందుకని మిగతా అంటే ఏ ప్రభుత్వం అంటే రాజధాని 3 రాజధానులు అన్నారు కదా, అది కూడా రాజధానులు ఏ రాజధాని డిక్లేర్ చేయకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఆ రాజధాని ఎక్కడో కట్టాలి, లేదా 3 అయినా డిక్లేర్ చేశారు కాబట్టి 3 కట్టాలి. అది ప్రజలందరూ కూడా అనుకుంటుంది. బాగలేదని మేము చెప్పట్లేదు కానీ ఇది ఉన్న విషయం. తర్వాత వచ్చేసి మాకు ఎస్సీ ఎస్టీ నిధులు ఉన్నాయి ఆ వరకు, అవి చాలా ఈ ప్రభుత్వంలో అవి లేకుండా చేశారు. అంటే కొంతమంది అడిగితే అవి ఒకరికిద్దరికి వచ్చేది, ఊరికి ఒకళ్ళకిద్దరికి కాదు, ప్రతి ఊరు ఒకళ్ళకంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ప్రతి నియోజకవర్గంలో కొన్ని వందల గ్రామాలు ఉన్నాయి. అందుకని ఎస్సీలు కొంతమంది అయినా బాగుపడతారు, 10 మంది అయినా బాగుపడతారుగా ప్రతి నియోజకవర్గంలో. అది నా డిమాండ్ కూడా. ఎస్సీ ఎస్టీల ఫండ్ అసలు ఏమైంది, ఏం చేశారు, ఎస్సీ గ్రామాలు ఎక్కడ బాగుపడ్డాయి, ఎస్సీ పల్లెల్లో ఎక్కడ కట్టారు? వాళ్ళ డబ్బులు ఈ పథకాల రూపాయలు ఇచ్చేస్తున్నారు అంటున్నారు. పథకాల రూపాయలు అందరికి సమానం చేశారండి. ఓసీలు అందరూ ఎస్సీలు సమానం కాదు కదా. ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు కూడా అణగారిన వర్గాలే. వాళ్ళకి ఈ ఫండ్ ఉంటే 10 మందిలో ఒకడైనా బాగుపడతాడు. సో అది అనేటువంటిది ఈ ప్రభుత్వంలో జరగలేదు. అది ఆ ఫండ్ను కన్ఫామ్ గా అది దుర్వినియోగం జరిగింది అనేది నేను అనుకుంటున్నా. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాగుంది. పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరు ఒక మీడియం కుటుంబం, ఒక మధ్య తరగతి కుటుంబం అనేవాడు ఇబ్బంది పడకుండా అన్ని పథకాలు పొందుతున్నాడు. సచివాలయం వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కటి డోర్ టు డోర్ సచివాలయం వ్యవస్థ వాలంటరీ చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ లో 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బెటర్, చాలా బాగుంటుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన పరిపాలన బాగానే ఉంది కాబట్టి. ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు? పరిపాలన అంటే మామూలుగా అమ్మఒడి గాని, 45 సంవత్సరాలది వాళ్ళది గాని, రకరకాలైన గాని, ముసలోళ్ళకి పింఛన్లు గాని అన్ని రకాలుగా బాగానే ఉంది. కొంచెం పర్లేదు అని మా ఉపయోగం చెప్తున్నాము. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్. ఎందుకని సార్? మంచిగా చేస్తున్నాడు కాబట్టి జగన్ వస్తుంది. పథకాలు అన్ని అందుతున్నాయి. వాడి రైతు భరోసా అన్ని, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాడు, అంతా బాగానే ఉంది కదా. రాజధాని 3 రాజధానులు ఉన్నారు కదా, అది జగన్ గారికి ప్లస్ అంటారా మైనస్ అంటారు? అది అలా అనడం వల్ల మంచిదే కదా చేస్తుంది. అంటే కొంతమంది విమర్శిస్తున్నారు కదా, ఒక రాజధానికి ఇది లేదు కానీ 3 రాజధానులు ఏం చేస్తారని. అది అనేవాళ్ళు అంటారు, ఇప్పుడు వాళ్ళకి కుదరలేదు కాబట్టి అట్లా. ఈ రోజుల్లో మనం ఏ రాజధాని పేరు చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది అంటున్నారు. అవన్నీ వాళ్ళకి ఫేక్ లప్ప అందరూ అనుకుంటా ఉంటారు. మనం వస్తే బాగుంటుంది అంటారు. ఏ ప్రభుత్వం వచ్చారన్నా, ఎవడు మంచి చేస్తే వాడు వచ్చి, ఎవరు మంచిగా చేసిండ్రు అనుకో వాళ్ళకి వేయాలనుకున్నాము. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఏం నచ్చిందంటే ఈ మామూలుగా ఈ పేదలకు ఇల్లు ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చిండు, టైలర్స్ డబ్బు వేసిండు, 40 సంవత్సరాలు 1800 500 ఇచ్చేసినారు. పింఛన్ బాగానే ఇచ్చినాడు.
స్కూల్ చదువులు బాగానే ఉన్నాయి. మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఓకే. నచ్చలేని ఉన్నాయంటారా? నచ్చలేని కాబట్టి నిత్యావసరాల ధరలు మామూలుగా ఆటోమేటిక్ గా అయ్యి అని అంటే. ఓకే. అది ఇప్పుడు రాజధాని 3 రాజధానులు అనడం వల్ల జగన్ గారికి ప్లస్ అవుతుంటారా మైనస్ అవుతుంటారు? అది ప్లస్ పాయింట్. ప్లస్ పాయింట్ అన్నది ప్లస్ పాయింట్. ఓకే. నా పేరు వలి. చెప్పండి సార్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా 5% జగన్ ప్రభుత్వం పనిచేసింది. ఏ ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వానికి పట్టం కడతారు ప్రజలు. మరి ఈసారి వైసీపీ వస్తుంటారా? కన్ఫామ్ అనుకుంటున్నాం. కన్ఫామ్ అంటే 100కు 100 రావచ్చు, 100కు మించవు అని మా ఎస్టిమేషన్. లాస్ట్ టైం 150 వచ్చినాయండి. లాస్ట్ టైం వచ్చినాయి, ఈ టైం అన్ని రావు. ఎందుకంటారు? వ్యతిరేకత ఇన్ని మంచి పథకాలు ఇచ్చారని చెప్తున్నారు. ఇచ్చారు జగన్. ఇప్పుడు ఇంకా ఎక్కువ రావాలి కదా, ఆయన 175 అన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ఉంటది కదా, దాన్ని బట్టి కొద్దిగా తగ్గవచ్చు. ఓకే. రేపు వేసేది తెలుగుదేశం పార్టీ ఓటు. ఓకే. ఎన్ని సీట్లు వస్తాయి సార్ తెలుగుదేశానికి? 150 వస్తాయండి. 150. మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ. ఎవరు అభ్యర్థి? ఎవరు అభ్యర్థి మాకైతే ఇంకా ప్రకటించలేదు. ఓకే. ప్రకటించలేదుగా. ప్రకటించాక అప్పుడు ఉంటది నారాయణ రెడ్డి గారు అయితే. కందుకూరు, మార్కాపురం, అద్దంకి, దర్శి, కొండేపి, కరగొండపాలెం 10 సీట్లు వస్తాయండి మా డిస్ట్రిక్ట్ లో. ఓకే, థ్యాంక్ యూ సార్. వైసీపీకి వస్తే 15 వస్తాయి మొత్తం టోటల్ గా అనుకుంటున్నాను నేను. 15-20 వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంకా పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన ఏమంత ఇదిగా లేదు కానీ ఈడ మాత్రం రాదు. ఇక్కడ రాదు. ఎవరు? జగన్ గారా? నమ్మకాలు తప్ప. ఓకే. అంటే సీట్ మార్చడం వల్ల అంటారా లేకపోతే వ్యతిరేకత వల్ల అంటారా? ఒకరు వ్యతిరేకంగా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు అన్న రాంబాబు గారికి ఇచ్చారు కదండి. అన్నబాబు రాంబాబు అన్న గిద్దులు చేస్తే ఇటు వస్తే ఏటకుతుంది. ఓకే. ఇక్కడ ఎవరైతే బాగుందంటారు? ఏమైనా ఈసారి బాగుంటుంది అన్న రాంబాబు. ఓకే. మీ పేరు? మౌలాలి. చెప్పండి సార్, ఈసారి మార్కాపురంలో ఎవరు వస్తే బాగుంటది? మనకు అంత ఐడియా లేదండి. మనకి ఎందుకు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన నేను చెప్పేదానికి లేదు. ఇప్పుడు అందరూ బోర్ కొట్టేసింది. బోర్ కొట్టేసింది అంటారా? ఓకే. బోర్ కొట్టేసింది జగన్ పరిపాలన. జగన్ పరిపాలన ఏం రాదు. నేను చెప్తాను, 100% చెప్తాను నేను. రానే రాదు. ముఖ్యమంత్రి అయితే వస్తే బాగుందంటారు? ప్రజెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి కాబట్టి. ఓకే. సో అంటే సంక్షేమ పథకాలు ఒకటి ఇచ్చిన మాత్రం ఓట్లేస్తారంటారు జనాలు? అని కాదు, అభివృద్ధి కూడా కావాలి కాబట్టి అభివృద్ధి కూడా అంటే చేస్తున్నాడు. పూర్తిగా అనేది కొద్దిగా. ఇప్పుడు రాజధానులు 3 అనడం వల్ల జగన్ గారికి ప్లస్ అంటారా మైనస్ అంటారు? అది ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఓకే. ఏంటి ప్లస్, ఏంటి మైనస్ అంటారు? ప్లస్ ఏమో అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా. అంటే నేను అది ఓకే, కానీ ఈయనకి పార్టీ పరంగా ఏమైనా ఎలక్షన్ లో అంటే ఆయన అనుకునేది ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్ లాంటి పెద్ద నగరం ఉంది కదా, ఆ విధంగా మనకు నగరం కావాలంటే ఇప్పుడు వైజాగ్ ఉంది. వైజాగ్ ఆల్రెడీ పెద్ద సిటీ వైజాగ్. దాన్ని ఆల్రెడీ ఇంకా అక్కడ ఉన్న కొన్ని కార్యాలయాలు ఏర్పాటు చేస్తే అక్కడ పెద్ద సిటీలా తయారైపోయింది. ఇప్పుడు అమరావతి చేయాలంటే కొంచెం టైం పట్టింది, కొన్ని సంవత్సరాలు పట్టింది కదా అని ఆయన అనుకున్న ఉద్దేశం. నేను ఏమంటున్నా అంటే 3 రాజధానులు అనడం వల్ల ఆయన ఓటు బ్యాంక్ ఏమైనా నష్టపోతారా ఈసారి? కొన్ని జిల్లాలో నష్టపోతారు. కొన్ని జిల్లాలో నష్టపోతారు. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఓకే. అటు పవన్ కళ్యాణ్ వల్ల ఏమైనా నష్టపోతారా? నష్టం కొద్ది జరుగుతుంది. జరుగుతుంటారు. ముఖ్యంగా కాపులు ఉన్నారు కదా, వాళ్ళు కొద్దిగా ప్రభావం చూపిస్తుంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ప్రభావం చూపిస్తుంది. ఓకే. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఆయన పరిపాలన ఏం నచ్చింది, ఏం నచ్చింది మీకు? నేను చిన్నప్పటి నుంచి కొంతమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ పేదల పక్షాన, మధ్యతరగతి కుటుంబాల పక్షాన ఉన్న ఒకే ఒక్క సీఎం జగన్. బట్ ఉద్యోగస్తులకు, డబ్బున్న వాళ్ళకు, వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు, లేట్గా శాలరీస్ వేయడం ఈ వాస్తవమే. కానీ తర్వాత అయినా అడ్జస్ట్ చేస్తున్నాడు. బట్ జగన్ పరిపాలన చూడాలంటే ఒక్క గ్రామాలలో కనపడుతుంది, టౌన్ల కంటే కూడా. గ్రామాలకు వెళ్ళి చూస్తే ఆ డెవలప్మెంట్ అనేది
కనిపిస్తుంది టౌన్ లో కంటే కూడా. ఓకే, పేదల పక్షాన అయితే ఉన్నాడు, అది పక్క ఎవరు ఒప్పుకోకపోయినా నాకు తెలిసిన జ్ఞానం వరకు. అంటే ఇప్పుడు 3 రాజధానులు అనడం వల్ల ఆయనకి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంటారా? ఈ 5 ఏళ్ళు అసలు రాజధాని పదమే ఎత్తకుండా ఉంటే జగన్ కు బాగుండేది. ఎందుకంటే ఎత్తినా కూడా అంటే ఆయనకుండే ప్లాన్ ఆయనకుంటది, కానీ నెక్స్ట్ స్టెప్ అనేది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత తీసుకునే స్టెప్ కాబట్టి ఈ 5 ఏళ్లలో ఆ పదవి ఎత్తకుండా ఉంటే ఆయనకు టెన్షన్ లేకుండా, కన్ఫ్యూజన్ ప్రజలకు లేకుండా ఉండేది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏం పేరు? నా పేరు శేఖర్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? వస్తే బాగుంది, అదే ప్రజలు నిర్ణయిస్తారు, అది ప్రజలు నిర్ణయం. మీకు ఎలా ఉంది జగన్ పరిపాలన ఎలా ఉందండి? ఈ పరిపాలన ఏమో కొంచెం టైట్ గా ఉంది, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఉందా? అట్లా ఉందా? ఎందుకంటారా అది అలా ఉంది కాబట్టి మీరు ఫీల్ అవుతారా, జగన్ కూడా ఫీల్ అవుతున్నారు అంటారా? జగన్ బాగానే చేస్తున్నారు అనుకుంటారు, కానీ కొన్ని తెలియనివి ఉన్నవి. ఓకే, సో ఈసారి జగన్ గారు సీఎం అవడం అంటే ఈజీగా అయిపోతారా, టఫ్ ఉంటుందా, అలా అవ్వలేరంటారా? నాకు పొజిషన్ జనాలలో పొజిషన్ బట్టి చూస్తుంటే కొంచెం తప్పుగానే అనిపిస్తుంది. ఓకే, మార్కాపురంలో ఏదొస్తున్నారు? మార్కాపురంలో బహుశా చేంజ్ చేశారు కదా, వస్తే టీడీపీ రావచ్చు. మార్కాపురం టీడీపీ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటది? ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకంటే ఈయనకు సరైన పాలన గురించి తెలియదు, ప్రజారంజకంగా లేదు. అన్ని వచ్చినప్పటి నుంచి అరాచకాలు, నవరత్నాలు అనే నవరత్నాలు ఒకటి సరిగా లేదు. కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన విజన్ కలిగినటువంటి వ్యక్తి, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడుతుందని మేమందరం ఆశిస్తున్నాం. మాకు తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఓకే, మార్కాపురంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అన్నారు? మార్కాపురంలో నారాయణ రెడ్డి గారు. ఓకే, ఓకే, రైతు భరోసా వస్తుంది. మా నాన్నగారు పింఛన్ ఇచ్చారు. నాకు మొత్తం ఈ 5 years లోనే జరిగాయి. అందుకోసం ఓటు తప్పకుండా వేస్తాం. మా ఇంట్లో 4 ఓట్లునే 4 ఓట్లు వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? అతను గురువు గారు. నా పేరు రాయేష్. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో అంటే తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నా. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే జగన్ గారు వచ్చారు కానీ అంత కరెక్ట్ గా లేదనుకుంటున్నాను నేనైతే. అంటే ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? నచ్చలేదంటే ఆర్టీసీ ఇవన్నీ చాలా ఛార్జెస్ పెంచేశాడు. మా కొంతమందికి విద్యార్థులకి నేను బీఫార్మసీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే నాకు డబ్బులు పడలేదు. అంటే డైరెక్ట్ గా తల్లు అకౌంట్ వేస్తున్నాడు కదా మనీ, అవి డబ్బులు కూడా పడలేదు నాకు. ఇప్పుడు డబ్బులు కట్టకపోయినందుకు మామూలుగా అంటే మాకు కాలేజీలో కూడా సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. అది అందువల్ల నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు విద్యార్థులు. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్? ఉచిత పథకాలు అందరికి కూడా ఇవ్వడం అనేది సరైనది కాదనుకున్నా. అంటే రాజధాని 3 అంటున్నారు, 3 బెటరా 1 బెటరా? రాజధాని ఒకటే బెటర్. అది ఎక్కడ? నేను అనుకున్నా విజయవాడ, అంటే మోస్ట్ అమరావతి. ఓకే, సరే, టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దారా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? అది ఇంకా తెలీదు, వాళ్ళ దాంట్లో వాళ్ళ. ఓకే, ఈసారి మార్కాపురంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుంటారు మీరు? మార్కాపురం కాదు, యాక్చువల్గా కనిగిరి. ఉగ్ర నరసింహారెడ్డి వస్తారా ఎక్కడైనా? ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఖచ్చితంగా గెలుస్తాడు. మరి ఎక్కడేమన్నా మార్కాపురంలో? నాకు తెలియదు, ఎక్కడ తెలీదా మీకు? ఏం బ్రదర్ అడుగుతాం. బ్రదర్ ఏం పేరు మీ పేరు? చెప్పండి, మార్కాపురంలో ఎవరు వస్తే బాగుంటది ఈసారి? కందుల నారాయణ రెడ్డి. ఓకే, ఎందుకని సార్? అంటే టీడీపీ రావాలి. ఇప్పుడు జనసేన వైసీపీ ఎలా ఉంది పరిపాలన? జగన్ పరిపాలన నచ్చలేదు. ఏం నచ్చలేదు? జాబ్స్ అంటే ఇంకో అవకాశం ఇవ్వండి, జాబ్స్ అన్ని తీసుకొస్తాను ఆయన. అవకాశం ఎక్కువ, రెండో అవకాశం తప్పు. ఓకే, సరే, టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది? ఏమో చెప్పలేదు, రాలేదు కదా. ఫస్ట్ ఆప్షన్ అడుగుతున్నాడు, ఇవ్వచ్చు ఇవ్వలేదో సెకండరీ కాబట్టి టీడీపీ రావాలన్నాడు. టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? ఈసారి మార్కాపురంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? ఏం మన జగన్ చేసిన అభివృద్ధి పథకాలు. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా,
రైతులు కూడా జగన్ ఏం చేస్తారండి? ఏం చేయలేరంటారా? ఓకే, మరి ఈసారి ఇక్కడ ఎవరికి ఇస్తే బాగుంటది? ఈసారి వైసీపీకి ఎవరికి ఇచ్చినా ఓకే. రాంబాబు అంటున్నారు. రాంబాబు అయితేనే బెస్ట్ అనుకో. బెస్ట్ అంటారా? ఓకే. గురుగారు మీ పేరు? నా పేరు వెంకట్రావు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? మాకు చంద్రబాబు నాయుడు వస్తేనే మంచిది. చంద్రబాబు గారు వస్తే మంచిది. ఎందుకని సార్? వాళ్ళు చేసినవి కూడా కొన్ని ఉన్నాయిగా. వీళ్ళు లేనిపోయిన అతి ప్రయోగాలన్నీ చేస్తున్నారు. అమ్మ ఒడని, ఆటో ఒడని. దేనికి వేస్తున్నావు? దేనికి చేస్తున్నావు? వేస్తున్నావు. ఇన్సూరెన్స్ అని దొబ్బుతున్నావు మళ్ళీ. అవునా? ఓకే, చెప్పండి. చెప్పేది ఏముంది, ఎక్కువ చెప్పినా ఏం లేదా. ఓకే, ఈసారి రాజధాని మీకు 1 కావాలా 3 కావాలా? మాకు ఒకటే రాజధాని, ఒకటే అయితేనే చాలు. 3 అవసరం లేదు. 3 అవసరం లేదండి. ఉన్న రాజధాని తీసేసి ఎడో వైజాగ్ లో పెట్టేశావు. ఏం ఉపయోగం? ఓకే, ఈసారి అయితే ఉన్నదాన్నే చక్కదిద్దుకుంటే బాగుంటది. కానీ టీడీపీ జనసేన కూటమి వస్తుంటారు ఈసారి 90% వచ్చింది. 90% వచ్చేస్తుంది. మరి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది సార్? టీడీపీ అభ్యర్థి ఎక్కడ? మార్కాపురం. కందుల నారాయణ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్ వస్తేనే బాగుంటాయి. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? చేసే పనులు బాగుంటాయి. ఓకే, షరీఫ్ గారు ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకెందుకు? ఓకే సార్, ఈసారి మార్కాపురంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? తెలియదు. మాకు తెలుగుదేశం రావాలని కోరిక. మీకు తెలుగుదేశం రావాలి? ఎవరు సార్ అభ్యర్థి? తెలుగుదేశం అభ్యర్థి నారాయణ రెడ్డి రావాలని మా కోరిక. అంతే. అంటే జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? మాకు నచ్చలేదు, నచ్చిందో మాకు అనవసరం. ఓకే, మాకు నారాయణ రెడ్డి గెలిచాలేనా? తెలుస్తారంటారు ఈసారి? 100%. 100%. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అంతే అంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తా బాగుంది. ఎందుకండి సార్? అదే ఇంకా ప్రత్యామ్నాయమేముంది, అదే మనకు ప్రత్యామ్నాయము. అంటే ఈసారి మరి ఇక్కడ ఎందుకు సీట్ మార్చారంటారు? ఇక్కడ నాగార్జున రెడ్డి గారు ఎందుకు మార్చారంటారు? అన్న రాంబాబు గారికి ఇచ్చారు కదా. అన్న రాంబాబుకి ఇచ్చారు. అదే అధిష్టానం ఏం ఆలోచించిందో వాళ్ళ దృష్టిలో ఏమన్నారు ఇక్కడ. ఓకే, అంటే అలా మార్చడం వల్ల లోకల్ గా ఉన్న లీడర్స్ కొంచెం డిస్టర్బ్ అవుతారు కదా. డిస్టర్బ్ అవుతారు, అది ఎక్కడైనా ఉండేదే. ఇప్పుడు మంచోడు ఆడైనా గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు అని మనం ఎందుకు అనుకోవాలా? సో ఈసారి అయితే వైసీపీ అవుతున్నారు. నేనైతే అనుకుంటున్నా పక్క. ఓకే, అది ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ముఖ్యమంత్రి మేము కట్టం చేసుకునే వాళ్ళం, మాకు తెలియదా మీకు? జగన్ పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగానే ఉంది. వస్తారంటారు ఈసారి? అదంతా దేవుడి దయ. దేవుడు మనం ఓట్లు వేస్తాం కదా, దేవుడి ఓట్లు వేస్తాం. ఏంటి కదా ఓట్లు, మనం వేయాలి ఓట్లు. గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి పర్లా. నా పేరు అర్జున్. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుండదు. జగన్ అయితే బాగుంటది. ఎందుకని సార్? నాకు నచ్చింది. ఏం నచ్చింది అంటున్నాను? అదే ఈ చేసే పనులు నచ్చినాయి. ఓకే, ఈసారి ఇక్కడ మార్కాపురం ఎవరు వస్తా అంటారు? మార్కాపురం. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే రాజధాని లేదు, మళ్ళీ తర్వాత వెలుగొండ కాలువ ఆగింది, కొంచెం ఏమన్నా వయసు అది అనుభవం ఉంది కదా ఆయనకి, అందుకే ఏమన్నా చేస్తాడని నమ్మకం. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? మార్కాపురంలో తగ్గ ఫోర్గానే ఉంది. అంటే వైసీపీ సీట్ మార్చారు కదా. వైసీపీ సీట్ మార్చినా వైసీఆర్స్ టౌన్ లో బాగా ఎక్కువ ఉన్నారు. తర్వాత పొదిలి, కొనుకలమిట్ల ఇట్లాగా పార్టీ వాళ్ళు ఏమైనా ఉంటారేమో, 2 తగ్గ ఫోర్గా ఉంటాయని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ ప్రభుత్వం బాగుంటారు ఈరోజు? ఈసారి చెప్పలేమండి, 2 కూడా టగ్ ఆఫ్ వార్ గా ఉంటాయి. ఓకే, అది విషయము. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన ప్రస్తుతం బాగానే ఉంది. ఇంకా కొంచెం కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఆ డిఫెక్ట్స్ సరి చేసుకుంటే సరిపోతుందేమో. ఏమంటారు డిఫెక్ట్స్? ఆ డిఫెక్ట్స్ ప్రజలకు తెలుసు, అవి కరెక్ట్ గా ఇప్పుడు చెప్పలేము, ప్రజలే దానికి. అంటే ఇప్పుడు రాజధాని గురించి, రాజధాని ప్రభావం ఉంటుంది అంటారా? 3 అన్నారు ఈయన. అంటే ఇప్పుడు చాలా మంది 1 అంటే సరిపోతుంది కదా, 3 ఎందుకు అంటున్నారు? ఆ ప్రభావం ఉంటుంది అంటారా? ఆ ప్రభావం కూడా ఉండవచ్చు. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువ ఉంది అంటున్నారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది, బికాజ్ నోటిఫికేషన్ ఏమి రాలేదు. అది కూడా ఒక ఇదిగా ఉంది, నోటిఫికేషన్లు కూడా రావాల్సి ఉన్నాయి. నెక్స్ట్ ఎంప్లాయీస్ కూడా కొంచెం వ్యతిరేకతగా భావిస్తున్నారు. ఎందుకంటారంటే మాకు ఎంప్లాయీస్ కు ఈ డిఏలు అయితేనేమి, పిఆర్సీ సరైనటువంటి పిఆర్సీస్ అయితేనేమి, నెక్స్ట్ రావాల్సిన బకాయిలు చాలా వరకు రాలేదు.
గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత కనబడుతుంది. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి. అవును. ఎలా ఉంటుంది అంటారు? అంటే ఆయన కాంబినేషన్ కి ఎఫెక్ట్ ఏమి పడుతున్నారు? ఎఫెక్ట్ వాళ్ళ పొత్తు, వాళ్ళ సీట్లు కేటాయించే విధానం అయితేనేమి దాన్ని అనుసరించి ఉంటుంది. వీళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఇచ్చేటటువంటి ఇలా వేరే అంటారు కదా, ఏమేమి మేనిఫెస్టో అంటారు, మేనిఫెస్టోలో ఏమేమి ఇస్తారో, ఏమేమి నిలబెట్టుకుంటారు. ఇప్పుడు రాజకీయం ఎట్లా ఉంది, మేనిఫెస్టోలో చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది. ఇట్లా దాన్ని అనుసరించి ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. మార్కాపురంలో మార్చారు కదా సీటు అన్న రాంబాబు గారు. అవును. సో పాత ఆయన నాగార్జున రెడ్డి గారు ఉన్నారు కదా, మార్చడం వల్ల ఏమైనా ప్రభావం ఉండదు ఇక్కడ? ప్లస్ మైనస్ అంటారు మార్చడం వల్ల సీట్ ఇక్కడ? మార్చడం వల్ల జగన్ గారికి ప్లస్ అనుకుంటున్నాం. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? ఆయన పథకాలు బాగున్నాయి, అందరూ క్షేమంగా సుఖశాంతాలతో బాగా శుభ్రంగా బాగా అందరూ హ్యాపీగా ఉన్నారు ఆయన పాలనలో. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, అభివృద్ధి తక్కువైపోయింది అన్నారు జనాలు. అభివృద్ధి ఆటోమేటిక్ అయితే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంటే రాజధాని మీద క్లారిటీ లేదు, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, రోడ్లు బాగోలేదు. రాజధాని కడుతున్నాడు, రాజధాని అన్ని 3 రాజధానులు పెట్టిండు. 3 రాజధానులు 3 ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి. 3 రాజధాని డెవలప్మెంట్ ఆటోమేటిక్ ఉపాధి పెరిగిపోద్ది. మనకి ఇబ్బంది లేదు, అంత బాగుంది. మళ్ళీ జనముడు సీఎం అవుతాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. వెంకటరెడ్డి గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ వచ్చే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటది ఎందుకంటారు? ఎందుకన్నా ఏం దోషిండు, ఏం దోయలేదు, ఏం చేయలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం లేదు, అన్ని బుస్సే అబద్ధాలు, అన్ని అబద్ధాలు అంటారా? ఓకే, పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తారు కదా. ఇతరుడు వాడి కాదు సారా ఇప్పుడు 100కి ఇచ్చేది 500 లింగేది 100 రూపాయలు ఇచ్చేది. ఓకే, ఈసారి అయితే టీడీపీ వస్తుంటారు అయితే అనుకుంటున్నా. నేను మీరు అనుకుంటున్నా, అనుకోలేదు, వాళ్ళు అనుకుంటున్నారు కాదు. మీరైతే అనుకుంటున్నారు బాగుంటది. నేనైతే అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్. ఎందుకని అంటారు? ఎందుకంటే చేసిన పనులు కొన్ని మంచిగా చేశాడు. చాలా మాట మీద నిలబెడతాడు, లంచాలు గించాలు ఆశ పెట్టరు. అందరికి ఇంట్రెస్ట్ ఉంది, మళ్ళీ ఒకసారి చూడాలని. ఓకే, అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని ఏం చేసిన పనులు అన్ని బాగా అన్ని చెప్పు అమ్మ విడివిడి చెప్పండి కుదరదు. రాజధాని మీ అభిప్రాయం 3 ఉండాలంటారా 2 ఉండాలంటారా? రాజధాని ఉండాల్సిన అవసరం లేదు అసలు. ఆ ఏరియాలో రాజధాని కట్టకూడదు అసలు. అనుకున్న కానీ లేకపోతే ఎక్కడన్నా కట్టినా కదా, అది మనసు నెసగా అక్కడ రాజధాని ఉంటాం అవసరం లేదు. గుంటూరు జిల్లా కట్టిన ఎక్కడ కట్టిన పడలేదు కానీ అక్కడ ఉండకూడదు. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని వ్యవస్థలలో మాకు అనేకమైన మేము కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు, 1వ తారీఖు జీతం పడుతుంది. గతంలో 8 నెలలకి 7 నెలలకి 5 నెలలకి జీతాలు తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ లో 1వ తారీఖు 2వ తారీఖు జీతం పడుతుంది. అవుట్ సోర్సింగ్ దాదాపు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రం 1వ తారీఖు జీతం తీసుకున్న ఘనత అంటే జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 6 నెలలు తీసుకున్నాం, 8 నెలలు తీసుకున్నాం. గత అనేకమైన మున్సిపాలిటీలో 8 నెలలకు జీతం తీసుకున్నాం కూడా. కానీ ఈ గవర్నమెంట్ లో 1వ తారీఖు 2వ తారీఖు జీతం తీసుకున్న ఘనత ఎవరంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, సో ఈసారి మరి మార్కాపురంలో ఎలా ఉంటుంది సార్? ఇక్కడ బాగానే ఉంటుంది. వైసీపీ అన్న రాంబాబు గారికి ఇచ్చారు కదా, వైసీపీకే బాగుంది. వైసీపీ వస్తుంటారా? అంటే ఫైట్ ఈజీ ఉంటుందా, టఫ్ గా ఉంటుంది అంటారు? గురుగారు మీ వస్తే బాగుంటుంది అంటారు? ఏది వస్తుందంటే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇద్దరు వస్తారంటారు ఆయన? రావచ్చని అనుకుంటున్నాం. ఓకే, మార్కాపురంలో అన్న రాంబాబు గారికి ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది అంటారు? చెప్పలేము సార్. చెప్పలేమంటారా? ఓకే, అంటే మార్చడం వల్ల వైసీపీ నష్టపోతుంది అంటారు కదా? టైట్ గా ఉండొచ్చు కొద్దిగా. టైట్ గా మారిస్తే కనుక మార్చారు కాబట్టి, మార్చకపోతే సీటు టీడీపీ అని అనుకుంటారు. ఓకే, ఇప్పుడైతే కొద్దిగా టైట్ ఉండొచ్చు అని. టైట్ ఉండొచ్చు. ఓకే సార్, సార్ ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటుంది అంటారు? టీడీపీ జనసేన. టీడీపీ జనసేన ఎందుకని అంటారు? టీడీపీ జనసేన ఇప్పుడు అభివృద్ధి వైపు చూస్తున్నాం. మన రాష్ట్రం 3 రాజధానులు అన్నారు, ఎక్కడ ఏం లేదు. ఓకే, ఒక రాజధాని కూడా కట్టడానికి డబ్బులు లేవు. 3 రాజధానులు అన్నారు. 4 సంవత్సరాలు అయిపోయింది. సో డిఎస్సి లేదు, నిరుద్యోగం ఎక్కువైంది. సో దానివల్ల మేము టీడీపీ జనసేన అయితే అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటాం.
ఓకే, అంటే ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏమన్నా అంటే ఉచిత పథకాల రూపంలో 2,60,60 కోట్లు వేసామంటున్నారు. అవి అందరూ అంటారు జనాలకి. అంటే డబ్బులు వేస్తే ఓటేస్తారంటారా? డబ్బులు వేస్తే ఓట్లు వేస్తారంటారా? డబ్బులు వేస్తే ఓట్లు వేసామంటే ఈ ఉద్యోగాలు ఇవన్నీ ఎందుకంటే ఇంకా అదే ఒక ఫ్యాక్టరీ పెట్టండి, ఇంకోటి ఏదైనా డెవలప్ చేయండి, వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది కదా. ఓకే, డబ్బులు వేసి అంత 5,000 10,000 వేస్తే ఏమొస్తుంది సార్? సార్ రాజధాని 3 అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైతే బాగుంటుంది, ఒకటైతే బాగుంటుంది. భారతదేశం మొత్తము 145 కోట్ల మంది ఉంటే మొత్తానికి కలిపి ఒక రాజధాని ఉంటే 5 కోట్ల మంది జనాభా నాకు 3 రాష్ట్రాల రాజధానులు కాదంటారా? సో ఒక రాజధాని అయితే చాలు. మార్కాపురంలో ఈసారి ఎవరు వస్తారండి? మార్కాపురం ఎలా ఉంది సార్ ఇక్కడ? పందుల నారాయణ రెడ్డి ఆయన ఒక చాలా మంచి వ్యక్తి. 15 సంవత్సరాల నుంచి ఆయన మీద సానుభూతి ఉంది. కంపల్సరీ ఆయన వస్తారండి. మేమేం చెప్పగలుగుతామండి, అది అతను అడగండి. మేమేం చెప్పలేములేండి. గురుగారు మీ పేరు చెప్పండి సార్. మా పేరు సీను అండి. చెప్పండి సార్. పోటీ గట్టి పోటీ ఉంటే అది చెప్పలేమండి. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఎవరు? జగన్ గారి పరిపాలన. జగన్ గారు అందరికి డబ్బులు వేస్తున్నాడు కదా, బాగానే ఉంది పరిపాలన. బాగా ఉందా? సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదు. రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది ఈసారి. ఏది రాజధాని ఎఫెక్ట్ రా? అక్కడ ఉంటది, ఇక్కడే ఉండదు. ఇక్కడే ఉండదు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది ఆ ఎఫెక్ట్. జనసేన అంటే ఆ ఎఫెక్ట్ ఏముంటుందిలే కానీ ఏముంటుంది, ఇద్దరికే ఈ రెండింటికే ఉంటుంది. ఓకే, టీడీపీ వైఎస్ఆర్. ఇక్కడ అభ్యర్థి మార్చారు, వైసీపీ అభ్యర్థిని మార్చారు. అదే కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది అంతే. పాత క్యాండిడేట్ అయితే బాగుంటుంటారా? అంతే ఉంటది కదా స్థానికంగా అయితే. స్థానికంగా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? మేము చెప్పలేమండి. మేము గారి పరిపాలన మేము చెప్పలేమండి. బాగుందా బాగోలేదు, యావరేజ్ అంటారా? యావరేజ్. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుందా ఈసారి ఎలక్షన్ లో? ఉంటుంది. ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. 60% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది? ప్రజెంట్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ప్రజెంట్ గవర్నమెంట్. ఓకే, ఏం నచ్చింది సార్ ప్రజెంట్ గవర్నమెంట్ లో మీకు? స్కూల్లో పిల్లల వెల్ఫేర్ అన్ని చూసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అయిపోయింది. ఓకే, సో అదే విధంగా వాళ్ళ జగనన్న గోరుముద్ద అని అవి స్కూల్ బుక్స్ అని అలా తర్వాత వృద్ధులకు పెన్షన్ పెంచుకుంటా పోతా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నారు. సరే, టీడీపీ జనసేన కలిగింది కదండి, ఆ ప్రభావం ఉంటుంది సార్ ఎలక్షన్ మీద? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఈసారి అంటే ముఖ్యమంత్రి గెలవడం ఈసారి సీట్లు 150 వచ్చి లాస్ట్ టైం, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? 155 to 60 to 155 రావచ్చు అనుకుంటున్నా. ఓకే, 165 వరకు రావచ్చు అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నాను. ఓకే, మరి మార్కాపురంలో మరి అభ్యర్థులు మార్చారు కదండి? అవును, మార్చారు. అన్నారాంబాబు గారిని పెట్టారు. వల్ల ఎఫెక్ట్ ఉంటుంది? ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదండి. అంటే పాత అభ్యర్థి బెటర్, ఇప్పుడు ఉన్న ఈయన బెటర్ అంటారా? ఇద్దరు బెటరే, కానీ ప్రజల స్పందన కొంచెం వ్యతిరేకత ప్రాధాన్యం ఉందని అన్నారు, కానీ అన్నారాంబాబు ఇద్దరు. ఓకే, రామిరెడ్డి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ ఎందుకని సార్? ఇన్ని పథకాలను అమలు చేస్తున్నాడు, కూడా బాగుంటుంది. కొంచెం ప్రాంతానికి గెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తున్నాడు, అంతకంటే ఎక్కువ కావాలి. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి ఏమీ లేదు, ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోయారు. అభివృద్ధి 1,36,000 ఉద్యోగాలు సచివాలయం ఇచ్చాడు. తర్వాత గ్రూప్ 1 ఇస్తున్నాడు, గ్రూప్ 2 ఇస్తున్నాడు. సార్ రాజధాని ఎఫెక్ట్ ఉంటుందంటారా? రాజధాని అన్నారు, అది ఏమి కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్తులో దాల్సిన నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే చేయొచ్చు. అంటే మీ 1 కావాలా 3 కావాలంటారా? అంత లెక్కల సమాన హక్కులతో అందరూ బాగుపడతారు కదా ప్రజలు. అక్షం ఇక్కడే పెడితే కొందరే బాగుపడతారు కదా. ఓకే, కాబట్టి 3 అయితే బాగుంటుంది. తెలుగుదేశం వచ్చే బాగుంటది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? ఇది చాలా ఘోరమైనాయి. ఘోరమా? ఎంఆర్ చంపడము, పోలీసులు చంపడము, వాళ్ళని చంపడం, వీళ్ళని చంపడం చాలా ఘోరం. ఇది అప్పుడు న్యూస్ వచ్చిందండి. మళ్ళీ లేవు లేదు సార్. ఇది సుమారు ఒక రాజకీయ సమాధానమే కదా. ఆయన చంపితే ఏముంది, ఇది అక్కడ వచ్చే కదా. ఓకే, మళ్ళీ సో ఈసారి అయితే టీవీ వచ్చే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఓకే, ఈసారి మార్కాపురంలో ఏ పార్టీ వస్తే బాగుంటది? అది మార్కాపురం కాదండి, పక్కన పల్లెటూరు. పర్లేదు, చెప్పండి.
వైసీపీ రావాలా టీడీపీ రావాలా? మనకంత జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. బాగా ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? ఓకే, మీది మార్కాపురం నియోజకవర్గం కదా? మార్కాపురమే వర్క్ ఇక్కడ పల్లెటూరు. పల్లెటూరు పేరు ఏం పేరు? బద్దీడు. బద్దీరు. ఓకే, మరి ఎవరు వస్తే బాగుండేది ఆంధ్రప్రదేశ్? జగన్. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? విద్యార్థులకు విద్య చేశాడు, అదొక నచ్చింది నాకైతే. అదొక చాలు మాకు. చాలు. ఓట్లు వచ్చినాయి, ఓట్లు విద్యార్థులకు బాగా వసతి దీవెన, నాడు నేడు అంటూ బాగా పెట్టాడు. అంతకుమించి ఇంకేం కావాలి? ఏమవుతుండరా? ఇంకా కావాలి. నెక్స్ట్ వస్తే ఇంకా చేస్తారు. నెక్స్ట్ వస్తే ఇంకా చేస్తారు. ఓకే, అంటే రాజధాని మీకు ఒకటి కావాలా మూడు కావాలా? మూడే కావాలి. ఓకే, హైదరాబాద్ లో రాజధాని పెట్టి హైదరాబాద్ ఒకటే డెవలప్ అయింది కానీ ఇంకేమైనా డెవలప్ అయింది? రాజధాని మార్కాపురంలో అని మేము అడగము. ఎక్కడో సాట 3 రాజధానులు పెట్టారు కదా. ఇది ఎట్లా అంటే పొడవు కోస్తారుగా ఉంది కాబట్టి 3 రాజధానులు కావాలి. మరి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎందుకు మార్చారంటారు? ఇక్కడ ఎందుకు మార్చారంటే ఆయనకు తెలియాలి, ఇంకా జగన్ కి. ఆయన ఎట్లా అనుకుంటే ఎట్లా నేను ఎక్కడైనా ఓటేస్తాను. అభ్యర్థి మార్చడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మాకు ఎవరు వచ్చినా జగన్ వస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. వైఎస్ఆర్ ఎందుకని? అన్ని పథకాలు బాగుండే, అన్ని బతికాయి. వైఎస్ఆర్ వస్తేనే బాగుంది. ఓకే అమ్మా, మేము ఛానల్ చూస్తున్నాం అమ్మా. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నువ్వేం మాట్లాడలేదు. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు సునీల్ కుమార్. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? ఎవరు వచ్చేది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. ఓకే, మళ్ళీ జగన్ గారు వస్తారంటారా? రావచ్చు. ఓకే, మార్కాపురంలో ఎవరు ఉంటారు సార్? మార్కాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ అభ్యర్థి అయితే? అది ఇంకా తెలియదండి. అంటే అన్న రాంబాబు గారు అన్నారు, మరి ఇన్ఛార్జి నాగార్జున రెడ్డి గారిని ఎందుకు మార్చాలని అనుకుంటున్నారు మీరు? తెలియదండి. తెలియదు. ఓకే, ఈసారి వస్తుందంటారా వైసీపీ ఇక్కడ? బాగా ఉంది. ఏం నచ్చిందా మన పరిపాలన మీకు? అన్ని ఇచ్చాడు 18 ఏళ్ళు వస్తున్నాయి. డాగరాగు అన్ని బాగానే చేస్తున్నాడు. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తాడు గ్యారెంటీగా వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఏం సందేహం. అశోక్ ఎక్కడ ఉంటారు మీరు? మార్కాపురమేనా? పల్లెటూరు. అదే మీ ఎమ్మెల్యే ఎవరు? నాగార్జున రెడ్డి. అదే నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం. ఏం పేరు మీ పేరు? నా పేరు అశోక్. అశోక్, చెప్పండి ఈసారి మార్కాపురంలో ఎవరు వస్తారు? టీడీపీనా, వైసీపీనా, బీజేపీనా? వైసీపీ రావచ్చు. ఎందుకని? వచ్చే చంద్రబాబు నాయుడు పరిపాలన. చంద్రబాబు నాయుడు ఏం అడగాల్సిన అవసరం లేదు. కన్ఫర్మ్ అంటారా? 90 సీట్లు వస్తాయి. 90 సీట్లు? 170 ఉన్నాయి కదండి సీట్లు. 90 సీట్లు రావడం ఏంటి? 30 వస్తాయి పవన్ కళ్యాణ్. 30 పవన్ కళ్యాణ్. ఇద్దరు కలిపి 120. పవన్ కళ్యాణ్ 30 వస్తాయంటారా? గ్యారంటీగా. ఓకే, కావాలంతే. జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదు. ఏం నచ్చలేదు? ఏది బాగుంది? బట్టలు నొక్కుతున్నారు, అక్కడ బట్ట ముక్క పడిపోతుంది అమౌంట్. ఇంకేం కావాలి మీకు? మాకు పడలేదు. మీకు పడలేదా? పడ్డవాళ్ళు పడ్డాయి కదా. 10 మందికి లాభం కాదు, 90 మందికి లాభం కావాలి. ఓకే, అంటే బాబు గారు వస్తే ఏం చేస్తారనుకున్నారు మీరు? జాబులు వస్తాయి. ఇంకా భవిష్యత్తు బాగుంటుంది. అంటే నిజంగా 5 years చేస్తారంటారు బాబు గారు? ఏం చేశాడా? ఈయన కూడా చేస్తాను వచ్చాడు కదా. వాళ్ళు ఏమన్నారు 14 సంవత్సరాలు చేశారు బాబు గారు, ఏమి చేశారని. వెనకట్లో ఫోన్ పే లేదు, ఆ రోజు నీ ఫోన్ పే కొట్టాలనుకుంటే అప్పుడు కుదురుతుగా. అది ఫోన్ పే జనరేషన్ అట్లాగా సార్. జనరేషన్ తగ్గట్టుగా ఏది అవసరం అది కావాలా. ఇప్పుడు జనరేషన్ ఆయన కావాలా. ఓకే, అది ఓకే. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా. ఓకే, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? పక్కాగా. మీది ఏమేమి? ఒంగోలు. బాలవర్ది. చెప్పండి సార్, మార్కాపురం అనేది. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? మార్కాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? సచివాలయం పరంగానే, స్టడీ పరంగానే అంతా స్కూల్ డెవలప్మెంట్, అటుపోతే రైతు భరోసా అని, పింఛన్లని అన్ని సక్రమంగా చేస్తున్నారు. మళ్ళీ ఆయన వస్తే ఇంకా 2 ఇంపులు డబుల్ చేసి బాగా అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు దాకా ప్రజలు పెట్టాడు, నెక్స్ట్ వస్తే డెవలప్ దాని మీద కోసం పెడతాడు కాబట్టి. సో ఎన్నిసార్లు వచ్చినా జగన్ వస్తేనే బాగుంటుంది. ఓకే, ఇక్కడ మార్కాపురం నుంచి అన్న రాంబాబు గారు ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది అండి? మనకైతే తెలియదు సార్. తెలియదు. ఓకే, ఈసారి ఫైట్ ఎలా ఉంటుంది? జగన్ ఇది గెలుస్తారా? టఫ్ ఉంటుంది ఇక్కడ. టఫ్గా ఉంటుంది. ఎందుకని?
ఎందుకని అంటే స్టూడెంట్స్ పరంగా అయితే జాబ్స్ పరంగా ఏం లేదు. విద్యార్థులు అంటే స్కూల్ కూడా డిగ్రీ అయిపోయిన వాళ్ళు జాబ్ కోసం వాళ్ళు ఎవరు ఓటు తెలుసు కూడా ఏదైనా అభిమానం ఫ్యాన్స్ పరంగా వేస్తాం కానీ జాబ్ ట్రై చేసే వాళ్ళు అయితే ఒక ఓటు కూడా పడదు. అదిగాక టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి టఫ్ గా ఉంటది. తప్పకుండా మాత్రం జగనే గెలుస్తాడు. మరి రాంబాబు అది సారీ రాజధాని గురించి రాజధాని గురించి అంటే డెవలప్ చేయాలని చూశాడు 3 కానీ వీళ్ళు చేయకుండా అడ్డం వేశారు. సో ప్రజలకి ముందు సేవ చేయాలని రాజధాని పక్కన పెట్టి ఇది ప్రజలకు సేవ చేయాలని చూశాడు. రాజధాని ఒకటి ఉంటే బాగుంటుందా 3 ఉంటే బాగుంటుందా? ఒకటి ఉంటే రాజధాని చెప్పుకోవడానికి బాగుంటది, 3 అంటే ఇరుడ్డంగా ఉంటది కదా. సో 3 ఉంటే ఇంకా డెవలప్ అవుద్ది అని ఆయన అభిప్రాయం. కొంతమంది ఏమంటారు ఒకటికే దిక్కు దిబ్బం లేదు 3 ఎందుకు అంటున్నారు. ఒకటి దిక్కు లేదంటే అలా చేసింది గత ప్రభుత్వంలో చేశారు. అలాగా చేసిన అదే ఇప్పుడు మా సైడ్ వచ్చేసరికి దొనకొండ రాజధాని చేస్తుంటే డెవలప్ అయ్యేది. అది అక్కడ చేసేసరికి ఎటు కాకుండా పోయింది. 3 డెవలప్లు అంటే మంచిదే కదా. ఓకే గురుగారు మీ పేరు? శివ. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? తెలియదండి, ఇక్కడ కాదు. తెలియదా? ఎవరు మీది? హైదరాబాద్. హైదరాబాద్ తెలంగాణ మీది? ఏమనుకుంటున్నారు జనాలు? టీడీపీ వద్ద అనుకుంటున్నారా లేకపోతే జగన్ గారు వస్తా అనుకుంటున్నారా? సగం మంది అలా అనుకుంటున్నారు, సగం మంది ఇలా అనుకుంటున్నారు. పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? చెప్పలేకపోతే చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? మనకి ఏం చేస్తాయి ఎవరు వస్తారో. ఇప్పుడు జగన్ ఎలా చేస్తున్నారు పరిపాలన? బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తారా? బాగా చేస్తున్నాడు. మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తాడు. 70 సీట్లు వస్తాయి. 170 వస్తాయి. 170. ఓ మూకొని మార్కాపురం ఏ మార్గం మా దర్శిలో శివప్రసాద్ రెడ్డి, భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి. శివప్రసాద్ రెడ్డి ఓకే. ఖచ్చితంగా జనసేనకి ఇద్దామనుకున్న టికెట్ దర్శిలో జనసేనకి గిరకపాటి గంట ఇస్తే ఎలా ఉంటుంది అక్కడ? దానికి మటుకు శివే. ఓకే గురుగారు మీ పేరు? నా పేరు వీరాయలే. చెప్పండి సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? మాకు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో బాగుంటుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్ ప్రజెంట్ జగన్ పరిపాలన నచ్చలేదు మీకు? నచ్చలేదు. ఏ నచ్చలేదు? ఏం అద్భుతంగా 2,67,000 కోట్లు జనాల అకౌంట్ వేసి చెప్తున్నారా? అవన్నీ ఆడేస్తున్నా బాగాలేదు. మాకు ఒకసారి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకోండి. పవన్ కళ్యాణ్ ఓకే గట్టిగా చెప్పండి. మీ అబ్బాయిలు మిమ్మల్ని మా పవన్ కళ్యాణ్ మా జనసేన అడగట్లేదు, ఓన్లీ టీడీపీ వైసీపీ అంటున్నారు. జనసేన వాళ్ళు ఎవరు లేరా అని అడుగుతున్నారు. ఎందుకు లేరు? జనసేన చెప్పండి. మార్కాపురం చెప్పండి ఏం చెప్తారు వాళ్ళకి? జనసేన వస్తుంది. జనసేన వస్తుంది. టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ జనసేన ఎలా స్ట్రాంగ్ ఉంది ఇక్కడ స్ట్రాంగ్ ఉంది. ఓకే థ్యాంక్ యూ అండి. అయితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకంటే ఈ పాలన నచ్చలేదు కాబట్టి అది వస్తే బాగుంటుంది. ఓకే ఇక్కడ మార్కాపురం ఎవరైతే బాగుంటారు? ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారు. ఆయనకి కన్ఫర్మ్ అయిందా సీటు? కన్ఫర్మ్. అంటే వాళ్ళ డాక్టర్ ఎవరికి కూతురు ఇస్తాను అనుకుంటున్నారు? వాళ్ళకి ఇస్తాం అనుకుంటున్నారు కానీ ఆయనకే ఇస్తారు. ఆయనకి ఇస్తారు. ఆయన ఇస్తే కన్ఫర్మ్ వస్తారంటారా ఇక్కడ? గ్యారంటీ. ఇప్పుడు ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? 50-50 ఉంటుంది. 50-50 టఫ్ ఉంటుంది. ఫైట్ టఫ్గా ఉంటుంది. ఓకే గురుగారు ఏం పేరు? చెప్పండి సార్ ఈసారి మార్కాపురంలో ఎవరు వస్తే బాగుంటది? నారాయణ రెడ్డి బాగుంటుంది. నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి బాగుంటుంది. నారాయణ రెడ్డి వస్తేనే బాగుంటది. ఎందుకని? ఆయన అంటే పరిపాలన బాగుంటది. జగన్ గారు సరిగ్గా చేయట్లేదు ఇక్కడ. నాగార్జున రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేయట్లేదు. ఓకే సార్ ప్రభుత్వం మారాలనుకున్నారు కదా? మారుతుంది. డెఫినెట్ గా మారుతుంది అంటారా? ఓకే థ్యాంక్ యూ అండి. రావాలని ఓకే ఆమె పాలన చూద్దాం. ఆమె చేస్తుందో జగన్ ఏమో వెళ్ళినాడు, చూసినా మనకి అది చూసినాము. ఎవరు వాడిని ఇష్టపడలేదు. ఎవరు ఇష్టపడలే. తెలిసినోడు ఉద్యోగి ఎవరు ఇష్టపడలే. బీదలకు చదువు లేని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వేయటంలే. అందరికి సాకలో డబ్బులు, మంగళవాడి డబ్బులు, ఎలవడో డబ్బులు, బుట్టలో డబ్బులు ఇచ్చి వాళ్ళకి చదువు ఉద్యోగాలు లేవు. అందరు చదివినాలు, అందరు చదివిన వాళ్ళే, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకి మాత్రం పాకెట్ మనీ ఇచ్చేది. వాళ్ళు తిరిగి తిరగడం డబ్బులు ఉన్నాయి కానీ ఉద్దేశం మాత్రం చంపుతున్నాడు. వాడు వద్దు కానీ సార్ షర్మిలను చూద్దాం. ఆమె పోల్పాలని చూద్దాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు ఈసారి? అంటే ఆమె తెస్తే ఆమె పాలన చూద్దాం ఒక సంవత్సరం సార్ బతికే లోపల. ఓకే
జనసేన మరి చెప్పు గట్టి చెప్పు. మీ జనసేన వాళ్ళేమో మా జనసేన వాళ్ళు ఏమో తీయట్లేదండి, మీరు మా వాళ్ళు అడగట్లేదు అని అడుగుతున్నారు, మీరేమో చెప్పట్లేదు. మేము చెప్తాను, గట్టిగా చెప్పండి. జనసేన పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుందండి. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. వస్తారా సీఎం అవుతారా జగన్ గారు మళ్ళీ? అనుకుంటున్నా వస్తావేమో. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, అవును. ఎలా ఉంటది ప్రభావం? బాగుంటది. ప్రభుత్వం ఏర్పాటు చేద్దా? చేస్తుందా? ఓకే అమ్మా, ఏం పేరమ్మా? రాజేశ్వరి అండి. చెప్పండి అమ్మా, ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది అమ్మా? మేము జగన్ వస్తే బాగుంటది అనుకుంటున్నాం. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? అంటే అంత పేదలకు బాగా చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి అయితే ఏం లేదు, కానీ పేదలకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అంతే. దానికోసం నిరుద్యోగులకు మాత్రం అన్యాయమే జరిగింది సార్. అన్యాయం జరిగిందంటారా? చాలా జరిగింది. ఓకే, ఇంకా దానికోసం కొంచెం బాబు గారు రావాలి, అభివృద్ధి చెందాలి, ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలంటున్నారు జనాలు. ఆయన వస్తే ఎలా ఉంటది? చంద్రబాబు వస్తే బానే ఉంటది. బానే ఉంటది. బానే ఉంటది. ఒక ఇద్దరు వచ్చినా బాగుంటది అంటారా? కాదులండి, అంటే జగన్ మళ్ళీ ఇదే రూలింగ్ చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఎలా చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ఓకే, సో ఈసారి జనసేన కలిసింది కదమ్మా, తెలుసా మీకు? జనసేన టీడీపీ కలిసిందండి? తెలుసు సార్. ఎలా ఉంటది? ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? అనుకుంటున్నాం, వస్తుంది అనుకుంటున్నాం. వస్తా అనుకుంటున్నాం. మేడం మీ పేరు? ప్రవీణ్. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటది అనుకుంటున్నాను. బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకు కొంచెం మనకు క్యాపిటల్ లేదు కదా, క్యాపిటల్ దానికైతే ఆయన కొంచెం సజెషన్ చేసి మంచిగా చూసి క్యాపిటల్ ని ఏర్పాటు చేస్తాను. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా? అవును. ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం కదా? ఏర్పాటు చేస్తాను. కన్ఫర్మ్ గా చేస్తున్నారు? కన్ఫర్మ్ చేస్తాను. 100 నుంచి 120. లాస్ట్ టైం జగన్ గారు 150 వచ్చినాయి కదా, కొంతమంది ఏంటంటే తగ్గితే సీట్లు తగ్గుతాయి కానీ ప్రభుత్వం అయితే జగన్ ఏర్పాటు చేస్తా అంటున్నారు. చూద్దాం, చూడాలంటారా? చూడాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ ఎందుకనమ్మా? జగన్ బాగా చేస్తుండు కాబట్టి జగన్ అన్నంటే ఇష్టం. ఏం చేశారమ్మా? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? మాకు ఇంటి స్థలాలు ఇచ్చాడు, ఇంటి పట్టాలు. అంటే ఇంకా ఇల్లు కట్టి ఇవ్వలేదు, ఇంటి పట్టాలు ఇచ్చాడు, అమ్మఒడి వేసాడు, కొన్ని రుణమాఫీ డబ్బులు చేశాడు. పిల్లలకు స్టోర్ల కాడికి పోకుండా ఇంటింటికి బియ్యం బండ్లు పంపించాడు, అలా అన్ని చేశాడు. ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. అంటే ఆయన అంతకుముందు చాలా బాగా అభివృద్ధి చెందాడు. అప్పుడు యువతకు బాగా జాబ్స్ బాగా వచ్చాయి. ఇప్పుడు అంతగా యువతకు జాబ్స్ తక్కువగా ఉన్నాయి కదా. జాబ్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మార్చారు కదా? అవును సార్. అన్న రాంబాబు గారు. అవును సార్. ఎలా ఉంటుంది ఆయనకి? ప్రజెంట్ ఎవరికి సార్ టీడీపీ అభ్యర్థి? ఎమ్మెల్యే కన్ననారాయణ రెడ్డి గారు ఇచ్చారు సార్. అందులో ఓకే, ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? పోటాపోటీ ఉంటుంది సార్. పోటాపోటీ 50-50. ఇప్పుడు టీడీపీకి జనసేన కలిసింది కదా? అవును సార్. ప్లస్ మైనస్ అంటారు అది? ప్లస్సే కావచ్చు సార్, మైనస్ అయితే కాదు, ప్లస్సే కావచ్చు. ప్లస్ అవుతుంది. ఏమన్నా ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం కూటమి టీడీపీ జనసేన? చూడాలి సార్, చూడాలి. ఓకే, ఫైట్ అయితే టఫ్ ఉంటుంది. మరి జగన్ గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎంత చేసామని చెప్తున్నారు, మరి ఎందుకు అంత టఫ్ అవుతుంది ఫైట్ అంటారు? ఉంటది. కాకపోతే నారాయణ రెడ్డి గారు గత 2 సార్ల నుంచి ఆయన పాపం రాలేకపోయారు కదా, ఈసారి రావచ్చు అంట. ఓకే, సింపతి ఉందంటారా? ఉంటది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అర్థం కదా, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? సీఎం ఎవరైతే అవునైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. బాబు గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగుంటుంది. డెవలప్మెంట్ ప్రస్తుత ప్రభుత్వం చేయట్లేదు అన్నారు. డెవలప్మెంట్ జగన్ గారు ఏం చేయట్లేదు. వాళ్ళు బట్టలు ఒకటే కానీ డెవలప్మెంట్ అంటే ఏం లేదు. సరే, మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు సార్? వందుల నారాయణ రెడ్డి గారు. ఏమండి? వందుల నారాయణ రెడ్డి గారు. ఆయనకి ఇస్తారంటారా సీటు? కన్ఫర్మ్ అయిందా? వాళ్ళ కూతురికో ఎవరికో ఇస్తారంట. కూతురికి ఎవరికి ఇస్తారు? ఓకే. ఇప్పుడు అన్న రాంబాబు గారికి ఇచ్చారు కదా వైసీపీ, ఎలా ఉండదు ఇక్కడ? చూడాలి ఇద్దరు. ఎందుకు ఇవ్వలేదు? నాగార్జున రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు అంటారు? తెలియదు. ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది పరిపాలన? అంటే బాగానే ఉంది సార్. వస్తారంటారా మళ్ళీ ముఖ్యమంత్రి? చెప్పలేము. సెకండ్ టైం చెప్పలేమా? ఎందుకంటే బాగుంది అంటున్నారు కదా,
ఏమో జనాలు నేను అనుకుంటే ఎదుటి ఏమనుకుంటున్నారు జనాలు ఉచిత పథకాల గురించి వాటి గురించి ఏమనుకుంటున్నారు? జనాలు పథకాలు బాగున్నాయి అంటుంటారు. కొంతమంది వచ్చిన వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు, రాని వాళ్ళేమో బాధపడుతున్నారు కదా. అందరికి ఇవ్వట్లేదు అన్నారు పథకాలు. కొంతమందికి రాని వాళ్ళకి రావట్లేదు కదా, ఏదైనా లిటికేషన్ తప్పులు ఉంటాయి కదా, దాని వల్ల చెప్పలేము. ఓకే, ఈసారి టఫ్ ఉంటుంది ఫైట్ అంటారు. ఇక్కడ లోకల్ గా మార్కాపురంలో ఎవరున్నారు అభ్యర్థులు? ఉన్నారు కదా, జనసేన నేతలు ఉన్నారు, టీడీపీ నేతలు ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. టీడీపీ జనసేన కావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా టీడీపీకి? ఏమో చెప్పలేము, లోపల జనాలు ఎలా ఉంటది చెప్పలేం కదా. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఏపీలో? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మనకు తెలియదు, నా పేసే పెట్టుకోను, పేసే పెట్టుకోను. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఉన్న కాడికి ఉన్నది. బాగుందా? సారాయి కొట్టు పెట్టి బంగారం చేసినాడు. సారాయి కొట్లు పెట్టి బంగారం చేసినాడు. సారాయి కొట్లు పెట్టి నచ్చలేదు మీకు? నష్టమే కాదు, దెబ్బ మనుషులకు ఆరోగ్యం గట్ట పోయిందంటారా? ఆరోగ్యం పోతుంది. ఓకే చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్. జగన్ ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? మాకు చేస్తున్నారు కాబట్టి, చేస్తున్నారు మీకు. ఎవరు? మరి ఈ నియోజకవర్గం కదా ఆయన, ఎలా చేస్తున్నారు? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందమ్మా? బానే ఉంది. బానే ఉంది. ఏం నచ్చిందమ్మా మీకు ఆయన పరిపాలన? ఏమి నచ్చింది జగన్ గారి పరిపాలన? నచ్చినాయి. అన్ని నచ్చినాయి. ఈసారి వస్తారంటారా ఆయన? వస్తాడు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎక్కడ ఉంటారు మీరు? గొబ్బూరు. అంటే మీ ఎమ్మెల్యే ఎవరు? నియోజకవర్గం అన్నారాంబాబు గిద్దలూరు. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఊరైతే మనకేం తెలుసాను, ఒకటే మనకెంత మనకు పర్లేదంట ప్రభుత్వం తోటి. పథకాలు తీసుకున్నారు మీరు? మరి పథకాలు తీసుకున్నప్పుడు మనతో పని మనకేం అవసరం ఉంటారండి? మీరు మనం ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు పథకాలు ఇస్తారు. చెప్పేది కొన్ని అనవసరం ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం బాగుంటే బాగుందని చెప్పాలి. చూసారా, కొన్ని ప్రభుత్వాలు 50-50 నడుపుతాయి, కొన్ని పూర్తిగా నడపచ్చు, కొన్ని సరైన వీధులు రాకపోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంది ప్రభుత్వం? 50-50 అనొచ్చు. 50-50 ముఖ్యమంత్రి గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? చేస్తున్నారు కదా. ఈసారి వస్తానంటారా మళ్ళీ? రావచ్చు. మార్కాపురంలో ఎలా ఉంది? ఎవరైతే బాగుంటది మీకు? అది మార్కాపురం వస్తారు. అది గిద్దలూరు ఎవరైతే బాగుంటది? అన్నారాంబాబు ఇచ్చని చెప్తున్నారు కదా, అదే మార్చారు కదా. అక్కడ వైసీపీ వస్తుందా గిద్దలూరులో? వైసీపీ వస్తుందంటే మళ్ళీ తెలియదు సార్, అది ఎవరికి తెలీదా? ఎవరు వస్తే బాగుంటది? తెలీదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏమో అందరు బాగుంది అంటున్నారు, బాగానే ఉంది అంటున్నారు. బాగానే ఉంది అంటున్నారా? ఈసారి వస్తారంటారా? చెప్పలేమండి, చెప్పలేము. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఈ ప్రభుత్వంలో భూములు అన్ని అన్యాయకాంతం జరిగినాయి. చెరువులు కుంటలు మొత్తము ఆక్రమించేశారు. మామూలు సామాన్య మానవుడికి ఎలాంటి ఆధారాలు లేవు. రైతులు మరీ అన్యాయంగా 3 years 4 years నుంచి అనగారిపోయేసి లక్షల్లో లాస్ పోయి ఉన్నారు. వాళ్ళకి నీటి వసతులు లేక ఈ రాష్ట్రంలో తాగటానికి నీటి వసతులు లేవు, ఒక చెరువులు లేవు, ఒక కుంటలు లేవు, ఒక కాలువ లేదు. నాగార్జున సాగర్ నేను 70 సంవత్సరాల నుంచి నా వయసు వచ్చిన తర్వాత ఆ కాలం కొన్ని ఏరియాలకే గుంటూరు జిల్లా సరిహద్దుల వరకే పరిమితమైనవి. బోటి ఉదయగిరి, ఈ కనిగిరి, కంబము ఈ ఏరియాలో కాలువలు తీసారు, కొండల నుంచి సొరంగాలు చేసారే గాని మాకు ఎక్కడ నీళ్లు కనపడలేదు. పోతే
ఈ చేసినకంటే ఉన్న కుంటలు చెరువులు వాటికి ఈ విధంగా ఖర్చు పెట్టి ఉంటే కాలువలు వచ్చిన వాటి నీటిని మనం సద్వినియోగం చేసుకొని ప్రతి గ్రామము డెవలప్ అయ్యేది. గ్రామాలన్నీ పూర్తిగా క్షీణించిపోయాయి. రైతులు అనే వాళ్ళు వాళ్ళ వ్యవసాయానికి చట్టరీత్యా ఏంటంటే మా సాగుబడి చూపిస్తున్నారు కానీ కాకిలు లెక్కలేస్తున్నారు కానీ ఎకరాకింతని పూర్తిగా వాళ్ళకి వచ్చే ఆదాయం ఏం నశించిపోయింది. పోతే పశు సంపద అనేది ఎప్పుడైతే ఈ భూములకి కంచె వెంచర్లు వేసేసి అసైన్మెంట్ భూములు మొత్తము దాని గవర్నమెంట్ అనేది పూర్తిగా దాన్ని డీకేటీ పట్టాలు ఎవరి అనే నిర్ధారణ లేకుండా వాళ్ళ ఇష్టం ఇచ్చిన రీతిగా రికార్డు తయారు చేసేసి సొంతదారులైన భూములదారులకి కాకుండా మధ్యతరగతి వాళ్ళకి బోకర్లకైన వాళ్ళకి ఇవి కట్టబెట్టారు. రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా బస్టు పట్టిపోయింది. రెవెన్యూ వ్యవస్థలో మనం ఏదైనా కాగితం పెడితే ఆ కాగితాన్ని తీసుకుంటారే కానీ ఇన్సిల్ వేస్తారు. ఆ కాగితం ఇదంతా అయి కావాలండి ఈ కావాలంటే మన కాగితం మనకే ఇచ్చేస్తారు. వాళ్ళు ఇన్సిల్ చేసిన కాగితం కూడా మనకి ఇస్తారు. కానీ సామాన్య కోర్టులు కానీ గవర్నమెంట్ కాగితం తీసుకుని పోతే ఇది లేదయ్యా అది లేదయ్యా, సచివాలయానికి పోతే మా దగ్గర అసలు ఏం లేవండి, ఈ రికార్డులు అసలు ఏం లేవు మా దగ్గర, మీరు పోయి ఎంఆర్ఓ కూడా ఉంటాయి. ఎంఆర్ఓ కూడా సచివాలయం మీకు ఇచ్చారు, పూర్తిగా అధికారులు వాళ్ళకి ఇచ్చారు, అధికారులు వాళ్ళు చేస్తారంటారు. వాళ్ళ దగ్గర పోతే ఏ కాగితము బయటికి రాదు. ఒక ఎకరాకు వచ్చేసి సర్వే చేస్తామంటారు, సర్వే చేసి 500 రూపాయలు కట్టించుకుంటారు. ఆ సర్వేకి రాదు. ఆ సర్వేకి వచ్చేసరికి మాకు ఇదో ఇంత అమౌంట్ ఇవ్వండి అనే పాయింట్ చెప్తారు. పోతే బట్టబయల సమాజంలో వాళ్ళు పబ్లిక్ గా మీరు డబ్బులు ఇస్తేనే మేము చేస్తాము, లేని పక్షంలో మేము చెయ్యము అనే మాట అంటారు. మీరు ఏదైనా మనం ఏదైనా కాగితం తీసుకున్న తర్వాత రికగ్నైజ్డ్ కాగితం తీసుకుపోయినా కూడా వాళ్ళు దానికి సమాధానం ఇవ్వడం లేదు. పోతే పాస్బుక్లు ఉన్నాయి. పాస్బుక్లు గవర్నమెంట్ వాళ్ళు అధికారులే ఆఫీసర్ వాళ్ళ సైడ్ రెవెన్యూలో మండల తహసీల్దార్ వాళ్ళే దాన్ని నెంబర్లు మార్చేసి వేరే వాళ్ళకి ఆ నెంబర్లు ఇచ్చేసి ఇలా 20 ఎకరాలు ఉంటే ఈ 20 ఎకరాలు వాడు అవతల 6 ఎకరాలు ఉంటే వాళ్ళు తెచ్చి వీళ్ళకి తెచ్చేసి వాళ్ళకి మార్చేస్తున్నారు. ఇటువంటి ఎప్పుడు డెవలప్ అయితే గవర్నమెంట్ లోనే అవకతవకలతో సామాన్య మానవుడు వాడు ఎన్నో ఆశలతోటి ఎన్నో రకాలు చేస్తాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం న్యాయం అనేది ఎక్కడా ప్రభుత్వంలో కనపడలేదు. ఈసారి ప్రభుత్వం మారద్దంటారా? ప్రభుత్వం అనేది ప్రజలు వాళ్ళు నిజాయితీగా ఓటు వేసుకోవడానికి అర్హత లేదు. మనం పోకముందే అక్కడే వాళ్ళు నంబర్లెస్ దగ్గర అనకుండా వాళ్ళే పూర్తి చేసుకొని వాళ్ళే వచ్చేసరికి మన ఓటు మనం వేసుకుంటే మన ఓట్లు వాళ్ళు ముందుగానేసి మనం పోయిన తర్వాత మరి మీ ఓట్లు ఓటు మీరు వేసుకోండి అనే పొజిషన్ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇటువంటి ఓటర్ లిస్టుల్లో కూడా మరణాలు చచ్చిపోయిన వాళ్ళవి. ఇంకొక విషయం అండి ఇప్పుడు ఈ గ్రామంలో వేరే చోట పోయేసి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు అన్ని పుట్టించుకున్నారు. వాళ్ళు ఏమంటారు, ఆధార్ కార్డు అయితే ఎక్కడైతే రికగ్నైజ్ అయింది అంటారో ఆ ఏరియా అంటారు. పోతే వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసి వీళ్ళ ఓటర్ లిస్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడే అంటారు. ఈ నేటివ్ వాళ్ళు 5 years 10 years 30 years పోయి వేరే జిల్లాలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ గా 7 years వాళ్ళే రెసిడెన్షియల్ అని అంటారు కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ ఓట్లు ఎందుకు ఉండాలి? చనిపోయిన వాళ్ళు ఓట్లు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా చనిపోయిన వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఇది లోపము అంటే ఎలక్షన్ కమిషనర్ అంటారా? ఎలక్షన్ కమిషన్ కాదు, డ్యూటీలు నిర్వర్తించే వాళ్ళది కమిషన్. వాళ్ళపైన చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఉండే పాత రికార్డు చూసుకొని ఆ రికార్డు చూసుకొని రాసుకొని ఇవన్నీ చేయటం అనేది సమంజసం కాదు. డోర్ టు డోర్ తిరగాలి, హౌస్ టు డోర్ నెంబర్ చూసుకోవాలి, మొత్తం ఇంట్లో జనాభా ఉంటున్నారో లేదో చూసుకోవాలి, వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు సంతకం చేసుకుంటూ ఫారం 8 ఫారం 6 అని ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది వాళ్ళు అసలు సరి చూడరు. అటువంటి పరిస్థితుల్లో మనకు ఓటర్లు ఖచ్చితంగా ఇక్కడ ఈ ఊర్లో ఉన్నారు, దాదాపు 1000 ఓట్లు రికగ్నైజ్ చూపిస్తారు. ఆడుండేది ఎంతమంది 100 మంది ఉంటారు.
అటువంటి పరిస్థితుల్లో మనకు రికగ్నైజ్డ్ గా గుర్తింపు వాటర్ జాబ్ ద్వారా అవకతవకలు జరుగుతున్నాయి. అవతవకం కంపల్సరీ అవుతున్నాయి. మెయిన్ చెప్పండి సార్. బిఎల్ఓలు సార్ మెయిన్ వాళ్ళు చేస్తున్నామంటే నామకే వస్తే వస్తున్నారు కానీ ఇప్పుడు చనిపోయిన నోట్లు మీడియాకి ఎక్కుతున్నాయి పేపర్లలో. ఆ మీడియాకి ఎక్కేటువంటి పేపర్లలో బిఎల్ఓల మీద యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్లు కూడా. ఇది ప్రభుత్వం చేస్తున్నామంటే చేస్తున్నారు, ఎక్కడ కూడా అధికారుల మీద వీళ్ళ మీద యాక్షన్ లేకపోవడం వల్ల చనిపోయిన ఓట్లు అలాగే ఉంటున్నాయి. ఎవరో వాళ్ళకి నచ్చకపోతే ఈ బిఎల్ఓలు తీసేస్తున్నారు కొంతమందిని. కొంతమంది ఎక్కడ కూడా అవినీతి అనేది జరుగుతుంది. సో అందుకని మళ్ళా కూడా ఓటర్ లిస్టులో దీని మీద మళ్ళా యాక్షన్ కోసము మళ్ళా టైం ఇచ్చినా కూడా మంచిదే. చాలా ఇంకా కూడా ఓట్లు కొంతవరకు ఇచ్చేసారు కానీ ఇంకా కొన్ని ఫ్రాడ్ ఉన్నాయి. అప్పుడే పర్ఫెక్ట్ గా ఎలక్షన్ న్యాయం జరిగినట్టు ఎవరు గెలిచినా సరే, లేకపోతే అవినీతి జరుగుతుంది. అదొకటి సార్ మెయిన్. ఈ భూ సమస్యల మీద ఇప్పుడే మాట్లాడారు కదా, స్పందన అనేటువంటిది ప్రతిసారి మండే జరుగుతుంది కానీ ఎక్కడా కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకునేది లేదు. ఆక్రమించినోడు ఆక్రమించినట్టే ఉంటున్నాడు. ఎస్సీ ఎస్టీలు చాలా వరకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలకు మేము మేలు చేస్తున్నామంటున్నారు ప్రతి ప్రభుత్వం, కానీ ఎక్కడ కూడా జరగట్లా. ఎస్సీ ఎస్టీ ఆ వరకు ప్రత్యేక డ్రైవ్ ఉండేది 3 నెలలకు 4 నెలలకి, ఓన్లీ ఎస్సీ ఎస్టీ సమస్యల మీద కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగేది. అప్పుడు ఆర్డీఓ ఉండేవాళ్ళు, ఎంఆర్ఓలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఎస్సీలు ఎస్టీలు తీసుకెళ్లాలంటే ఎంఆర్ఓ దగ్గరికి ఎవరన్నా తెలిసిన వాళ్ళు తీసుకెళ్తేనే. అప్పుడు తీసుకెళ్ళినా కూడా ఇక్కడికి న్యాయం జరగట్లేదు. నేను ఇది చాలాసార్లు ప్రకాశం జిల్లాలో పొదిలి మండలం ఎంఆర్ఓ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది, మోగచింతల గ్రామం గురించి, ఇక్కడే పొదిలి మండలంలో. అది ఎవరు కూడా యాక్షన్ తీసుకున్నది లేదు. స్పెషల్ కలెక్టర్లు కూడా ల్యాండ్ మీదకి వచ్చారు, దాన్ని డిలే చేయడం జరుగుతుంది 3 నెలల దాకా. ఈలోపు వీళ్ళు కోర్టుకు వెళ్ళడము, అందుకని అధికారుల మీద చర్యలు అనేటువంటి తీసుకోవడం లేదనేది నాకు అర్థమైంది. ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతూనే ఉంది ప్రతి ప్రభుత్వంలో కూడా. ఇక మూడోది వాటర్ అనేది పల్లెలకి ఇప్పుడు ఎక్కడ కూడా పల్లెల్లో నీరు తోలుతామంటున్నారు కానీ చాలా వరకు ఏఈలు ఈ మండల స్థాయిలోనే ఫ్రాడ్ జరుగుతా ఎస్సీ ఎస్టీ కాలనీలకి నీళ్ళు తోలడంలే. ప్రజెంట్ నేను స్పెషల్గా ప్రతి స్పందనలో ప్రకాశం జిల్లా కలెక్టర్కి 4-5 సార్లు ఇచ్చాను నేను మోగచింతల ఎస్సీ మాలపాలెం గురించి. ఇచ్చిన 4 రోజులు నీళ్ళు తోలుతారు, తర్వాత వాటర్ కనీసం ప్రాథమిక ప్రైమరీ నీడ్, అది డ్రింకింగ్ వాటర్, అవసరానికి వాటరు, ఈ 2 కూడా లేవు. సో ఇవన్నీ మైనస్గా భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.